త్యాగం అలవాటు అవ్వాలి. నీకు మనశ్శాంతి కావాలా వద్దా? అంటే సంపదలు తరగాలి. అది సంపదలతో సాధ్యమయ్యేది కాదు, పిల్లలతో సాధ్యమయ్యేది కాదు, పేరు ప్రచారంతో కార్యక్రమాలతో సాధ్యమయ్యేది కాదు, యజ్ఞయాగాలతో సాధ్యమయ్యేది కాదు. ఇవన్నీ వదిలేసి కూడా ఏకాంతంగా నువ్వు ఉండగలిగితే సాధ్యం అవుతుంది. ఎవ్వరూ ఎక్కడికి పిలవకపోయినా సరే, మన ఇంట్లో మనమే ఉన్నా సరే, 2 కాళ్ళు 2 చేతులు లేక మంచం మీద పడిపోయిన వాళ్ళలాగా ఉండగలమా మనం? కాళ్ళు చేతులు ఉండి కూడా నన్ను ఎవరూ పిలవక్కలా, నేను నమశివాయ అనుకుంటూ ఇంట్లోనే ఉంటా. ఎవరైనా వస్తే మాట్లాడమంటే మాట్లాడతా, లేకపోతే లేదు. అప్పుడు ఖచ్చితంగా మనశ్శాంతి ఉంటుంది. అప్పుడు అతనిది ఒంటరితనం అనరు, దాన్ని ఏకాంతం అంటారు. ఒంటరితనం వేరు, ఏకాంతం వేరు. 10 మంది నా చుట్టూ లేరు అనుకోవడం ఒంటరితనం. నేను ఒక్కడిని ఉన్నా 10 మందిలోనే ఉన్నాను అనుకోవడం ఏకాంతం. మనం ఏకాంతాన్ని సాధించాలి, ఒంటరితనాన్ని పోగొట్టుకోవాలి. ఆ ఏకాంతంగా ఉన్నా, ఒంటరిగానే ఉన్నా కూడా ఏకాంతం అనే భావన రావాలి అంటే శాంతికి మూలం తెలుసుకోవాలి. శాంతి ఎక్కడుంది? మనస్సులో లేదు. మనస్సు లేకపోతేనే శాంతి ఉంటుంది. అసలు ఆలోచనే ఆగిపోవాలి. మనశ్శాంతిని ముఖ్యంగా భావించాలంటే నాకు ఏం అక్కర్లేదనే ధోరణికి వెళ్ళిపోవాలంటే ఈ ఉన్నది ఉంటే చాలు, ఇది కూడా పోయినా పర్వాలేదు.